నమస్కారం. మనం ఇప్పుడు సత్యదేవుడు అంటే రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవరంలో కొలువై ఉన్నాడు. ఆ యొక్క మహాక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు స్వాగతం. మన భారతదేశంలో వెలసిన అత్యంత ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రాలలో కోరిన కోరికలు తీర్చే శ్రీ సత్యదేవస్వామి కొలువై ఉన్న అన్నవరం క్షేత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పచ్చని కొండల మధ్య శాంతికి ప్రతీకగా నిలిచిన రత్నగిరిపై వెలసిన ఈ ఆలయం కేవలం దేవాలయం కాదు, నిజాయితీ మరియు సత్యానికి నిదర్శనం. స్వామివారి కీర్తి ప్రతిష్టలు స్కందపురాణం యొక్క రేవాఖండంలో విస్తృతంగా వర్ణించబడ్డాయి. ఈ దివ్యక్షేత్రం యొక్క కొండను తాకుతూ పంబా నది ప్రవహిస్తుంది. ఇక్కడికి విచ్చేసే శివభక్తులు మరియు విష్ణు భక్తులు అనే తారతమ్యం లేకుండా వేలాది మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటారు. మరి ఇంతటి మహిమాన్వితమైన క్షేత్ర నిర్మాణం ఎలా జరిగింది, స్వామివారి విగ్రహం ప్రత్యేకత ఏమిటి అని తెలుసుకుందాం. అన్నవరం ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడినదని, నిర్మాణ శైలిలో ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ప్రధాన ఆలయాన్ని 4 చక్రాలు కలిగిన ఒక రథం వలె నిర్మించారు. ఈ ఆకృతి అగ్నిపురాణం ప్రకారం రూపొందించబడినది. ఇక స్వామివారి విగ్రహాన్ని గమనిస్తే మనం సుమారు 13 అడుగులు అంటే 4 మీటర్ల ఎత్తులో స్తూపాకారంలో ఉన్న ఈ విగ్రహం అత్యంత అద్భుతం. మరియు ఈ విగ్రహంలో శ్రీ సత్యదేవ స్వామి మధ్యలో ఆయన సతీమణి శ్రీ అనంతలక్ష్మి కుడివైపున మరియు శివుడు ఎడమవైపున కొలువై ఉన్నారు. స్వామివారి పీఠం పంచాయతనంతో అలంకరించబడి ఉండటం వలన ఆయన కీర్తి ఇంకా పెరుగుతుంది. ఈ యంత్రం 4 వైపులా గణపతి, సూర్యనారాయణ స్వామి, బాలా త్రిపుర సుందరీదేవి మరియు మహేశ్వర స్వామి అనే 4 దేవతలు కొలువై ఉన్నారు. శ్రీరాముడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉన్నారు. ఆలయానికి కుడివైపున రామాలయం, ఎడమవైపున కళ్యాణ మండపం ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం గుడి చుట్టూ అనేక వ్రతమండపాలు కూడా నిర్మించారు. ఈ క్షేత్రం యొక్క కొండను రత్నగిరి లేదా రత్నాచలం అని పిలవడానికి గల కారణం కూడా స్థల పురాణంలో ఉంది. పర్వత శ్రేష్ఠులలో ఒకరైన మేరు పర్వతం ఆయన భార్య మేనక మహావిష్ణువు గురించి తపస్సు చేయగా విష్ణువు అనుగ్రహంతో వారికి 2 కొడుకులు పర్వతాలుగా జన్మించారు. ఒకరు భద్రుడు మరియు ఇంకొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీ రామచంద్రమూర్తి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు శ్రీ విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో శ్రీ మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసిన రత్నగిరిగా మారాడు. ఆలయ స్థాపన గురించి తెలుసుకుందాం. శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామరాయణం మరియు మహాభక్తులైన ఏరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడికి శ్రీ మహావిష్ణువు ఒకే సమయంలో కలలో కనిపించారు. శ్రావణ శుక్ల విద్య మకా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలుస్తున్నట్టు చెప్పి శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. మరునాడు ఇరువురు కలిసి రత్నగిరి కొండపైకి వెదకగా ఒక అంకుడు చెట్టు కింద పొదలలో సూర్యకిరణాలు పడిన చోట స్వామివారి విగ్రహం లభించింది. వారు 1891లో కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రి పార్థిభూతి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా ప్రతిష్ఠించారు. సత్యనారాయణ స్వామి వ్రతం మహిమ గురించి కూడా తెలుసుకుందాం. అన్నవరం క్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణ మరియు ఆధ్యాత్మిక శక్తి మూలం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం సంపద, విద్య, శ్రేయస్సు మరియు వ్యాపారంలో విజయం కోసం భక్తులు ఆచరిస్తారు. పురాణం ప్రకారం నారద మహర్షి ఈ లోకంలోని ప్రజలు పడుతున్న కష్టాలు చూసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై కష్టాల్లో ఉన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామికి వ్రతం చేయడం వల్ల సమస్యలు తొలగి మరణానంతరం సాధకత పొందుతారని చెప్పారు. వ్రతం ఎలా చేయాలో కూడా వివరించారు. వైశ్య దంపతుల కథ. స్కందపురాణం ప్రకారం ప్రచారంలో ఉన్న మరో కథ వైశ్య దంపతులైన సాధువు మరియు లీలావతి వ్రతం చేస్తామని అనుకుని ఆశీస్సులతో కళావతి అనే బాలికను పొందుతారు. వారు వ్రతం చేయడం మర్చిపోవడం వలన వ్యాపారం కోసం రత్నాసనపురం వెళ్ళిన సాధువు మరియు అతని అల్లుడు నిర్దోషులైన కారాగారంలో బంధించబడతారు. పేదరికాన్ని అనుభవిస్తున్న లీలావతి కుమార్తె కళావతి ఒక బ్రాహ్మణుడి ఇంటి వద్ద వ్రతప్రసాదం తీసుకుంటుంది.
వెంటనే ఆమె తల్లికి విషయం చెప్పగా వారు వ్రతం చేసి స్వామివారి ఆశీస్సులు పొంది సంపదను మళ్ళీ తిరిగి పొందుతారు. చివరగా స్వామివారి ఆశీస్సులతో సాధువు అల్లుడు రత్నగిరిగా మారగా ఆయన భార్య కళావతి పంపా నదిగా మారి ఆ పర్వతం పక్కన శాశ్వతంగా ప్రవహిస్తుంది. నిజాయితీకి సత్యానికి ప్రతీక అయిన ఈ సత్యనారాయణ స్వామి అనుగ్రహం పొంది జీవితంలో కష్టాల నుండి విముక్తి పొందడానికి అన్నవరం ఒక గొప్ప కేంద్రం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ వ్రతాలు నిర్వహించుకుంటారు. మనము కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమో భగవతే సత్యదేవాయ నమః.